సికింద్రాబాద్ పాతబోయిన్పల్లిలో కాంగ్రెస్ నాయకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. 2 ప్రదేశాల్లో 6 రౌండ్ల కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నాయకుడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాలకేం ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. పాతబోయిన్పల్లిలో రియల్ ఎస్టేట్ తో పాటు మద్యం వ్యాపారం చేస్తున్న యాదగిరి ఇంట్లో నుంచి బయటకు రాగానే దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎడమ ఛాతీ వైపు ఒక బుల్లెట్ దూసుకుపోయింది. ఘటనా స్థలిని పరిశీలించిన హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి అల్వాల్లోని ఓ భూ వివాదమే కాల్పులకు కారణమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలిలో 2 ఆయుధాలు లభ్యమైనట్టు వెల్లడించారు. ఒకటి కాల్పుల స్థలంలో దొరక్క మరొకటి దుండగుల నుంచి లాక్కున్న యాదగిరి నుంచి తీసుకున్నట్లు పేర్కొన్నారు. తాజా సమాచారాన్ని చూస్తున్నాం. సికింద్రాబాద్ పాతబోయిన్పల్లిలో కాంగ్రెస్ నాయకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. 2 ప్రదేశాల్లో 6 రౌండ్ల కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నాయకుడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాలకేం ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. పాతబోయిన్పల్లిలో రియల్ ఎస్టేట్ తో పాటు మద్యం వ్యాపారం చేస్తున్న యాదగిరి ఇంట్లో నుంచి బయటకు రాగానే దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎడమ ఛాతీ వైపు ఒక బుల్లెట్ దూసుకుపోయింది. ఘటనా స్థలిని పరిశీలించిన హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి అల్వాల్లోని ఓ భూ వివాదమే కాల్పులకు కారణమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలిలో 2 ఆయుధాలు లభ్యమైనట్టు వెల్లడించారు. ఒకటి కాల్పుల స్థలంలో దొరక్క మరొకటి దుండగుల నుంచి లాక్కున్న యాదగిరి నుంచి తీసుకున్నట్లు పేర్కొన్నారు. తాజా సమాచారాన్ని చూస్తున్నాం. సికింద్రాబాద్ పాతబోయిన్పల్లిలో కాంగ్రెస్ నాయకుడు యాదగిరిపై దుండగులు కాల్పులు జరిపారు. 2 ప్రదేశాల్లో 6 రౌండ్ల కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నాయకుడు యాదగిరి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాలకేం ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. పాతబోయిన్పల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మద్యం వ్యాపారం చేస్తున్న యాదగిరి ఇంట్లో నుంచి బయటకు రాగానే దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎడమ ఛాతీ వైపు ఒక బుల్లెట్ దూసుకుపోయింది. ఘటనా స్థలిని పరిశీలించిన హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి అల్వాల్లోని ఓ భూ వివాదమే కాల్పులకు కారణమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలిలో 2 ఆయుధాలు లభ్యమైనట్టు వెల్లడించారు. ఒకటి కాల్పుల స్థలంలో దొరక్క మరొకటి దుండగుల నుంచి లాక్కున్న యాదగిరి నుంచి తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నగేష్ చారి ఘటనా స్థలం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మౌనిక, ఓల్డ్ బోయిన్పల్లిలో ఈ కాల్పుల ఘటన జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు యాదగిరిపై ఈ కాల్పులు జరిగాయి. మొత్తం 3 రౌండ్లు కాల్పులు జరిగినట్టుగా ఇక్కడ పరిస్థితి తెలిసింది. ముందుగా యాదగిరి ఇక్కడ సమీపంలో ఇక్కడ ఉన్నటువంటి తన ఇంటి నుంచి ఈ రోడ్డు వీధిగా నడుచుకుంటూ వస్తున్నప్పుడే ఈ కాల్పుల ఘటన. నడుచుకుంటూ కొద్ది మీటర్ల దూరం వరకు ఆయన నడుచుకుంటూ రాగానే 2 వ్యక్తులు ఆయనకు తెలిసిన ఒక వ్యక్తి అటకాయించినట్టుగా పోలీస్ కమిషనర్ కూడా ప్రకటించారు. ఆయన అటకాయించిన తర్వాత ముందు ఆయన పైన కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ఆ యాదగిరి పక్కన ఉన్నటువంటి శ్రీనివాస వెటర్నరీ నర్సింగ్ హోమ్ అనే ఆసుపత్రి ఉంది. ఆసుపత్రి లోపలికి పరిగెత్తారు. ఆసుపత్రిలో అతనితో ఆ యాదగిరితో పాటు ఆ దుండగుడు కూడా ఆ వ్యక్తి కూడా అతనితో పాటు ఆ లోపలికి పరిగెత్తారు. ఆ లోపలికి పరిగెత్తుతూ ఇద్దరు ఆ లోపలికి చేరుకున్న క్రమంలో వారి వెనకాల అంతా కూడా పరిస్థితి ఉద్రిక్తంగా అంటే కాల్పులు జరుపుతూనే పారిపోయారు. అయితే ఆ తోపులాటలో ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆసుపత్రి లోపలికి కూడా ఈ బయట నుంచి కూడా కాల్పులు జరిగే ప్రయత్నం జరిగింది. ఆ క్రమంలో ఆ ఆసుపత్రి యొక్క అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఆ అద్దాలు ధ్వంసమయ్యి ఆ లోపల పదే క్రమంలో జరుపుతూ ఇద్దరు మధ్య ఆ ఘర్షణ వాతావరణం జరిగింది. ఆ ఘర్షణ వాతావరణంలో ఆసుపత్రిలో ఉన్నటువంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఆ తర్వాత మొత్తానికి ఈ మొత్తం ఘటనలో 3 రౌండ్లు కాల్పులు, ఒకటి బయట జరిగిన ప్రాంతంలో ఒక కాల్పులు జరిగాయి, ఆ తర్వాత ఆసుపత్రిలో మరోసారి కాల్పులు జరిగాయి, ఆ తర్వాత ఆ పక్కన అంటే వెనుక వైపు నుంచి ఉన్నటువంటి ఆసుపత్రి బయట వైపు నుంచి యాదగిరి బయటకు పరిగెత్తారు. ఆ క్రమంలో అక్కడ కూడా కాల్పులు జరిగాయి. మొత్తం 3 రౌండ్లు కాల్పులు, 3 బుల్లెట్లు కూడా అక్కడ పడ్డాయి. అయితే అదృష్టవశాత్తు ఆయనకు ఎక్కువగా గాయాలు కాలేదు, కేవలం ఛాతి పై నుంచి పక్క నుంచి దూసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. యాదగిరిని సన్షైన్ ఆసుపత్రిలోకి చికిత్సకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదని వైద్యులు ప్రకటించారు. మొత్తానికి అంటే అల్వాల్లో ఉన్నటువంటి ఒక భూ వివాదం కారణంగానే ఈ కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఆ కాల్పుల ఘటనకు సంబంధించి అంటే ఈ ఇద్దరి మధ్య ఉన్న వివాదం ఏంటనే విషయం ఇంకా పూర్తిగా తేలాల్సింది. సుమారు 70 ఎకరాల భూమికి సంబంధించి ఆ యాదగిరికి, అదేవిధంగా మరో 2 వ్యక్తులకు, ఆ రాజు అనే ఒక వ్యక్తి కూడా దీనికి సంబంధించి కొంత గొడవ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు పోలీసులు వీరి క్రమంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఒక 2 వ్యక్తులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. వారికి సంబంధించిన ఈ పూర్తి వివరాలు అంటే దీనికి సంబంధించిన వివాదము, దీనికి సంబంధించిన అన్ని విషయాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. తాజా సమాచారాన్ని చూస్తున్నాం. సికింద్రాబాద్ పాత బోయిన్పల్లిలో కాంగ్రెస్ నాయకుడు యాదగిరిపై దుండగులు కాల్పులు జరిపారు. 2 ప్రదేశాల్లో 6 రౌండ్ల కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నాయకుడు యాదగిరి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాలకేం ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. పాత బోయిన్పల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మద్యం వ్యాపారం చేస్తున్న యాదగిరి ఇంట్లో నుంచి బయటకు రాగానే దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎడమ ఛాతి వైపు ఒక బుల్లెట్ దూసుకుపోయింది. ఘటనా స్థలిని పరిశీలించిన హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి అల్వాల్లోని ఓ భూ వివాదమే కాల్పులకు కారణమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలిలో 2 ఆయుధాలు లభ్యమైనట్టు వెల్లడించారు. ఒకటి కాల్పుల స్థలంలో దొరకగా మరొకటి దుండగుల నుంచి లాక్కున్న యాదగిరి నుంచి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలా ఈడ ఫైర్ అట్లాగే నాటి వెళ్ళిపోయింది సార్. వచ్చిండుగా తాజా సమాచారాన్ని చూస్తున్నాం. సికింద్రాబాద్ పాత బోయిన్పల్లిలో కాంగ్రెస్ నాయకుడు యాదగిరిపై దుండగులు కాల్పులు జరిపారు. 2 ప్రదేశాల్లో 6 రౌండ్ల కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నాయకుడు యాదగిరి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాలకేం ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. పాత బోయిన్పల్లిలో రియల్ ఎస్టేట్ తో పాటు మద్యం వ్యాపారం చేస్తున్న యాదగిరి ఇంట్లో నుంచి బయటకు రాగానే దుండగులు కాల్పులు జరిపారు. ఈరోజు ఉదయము దాదాపుగా 11 గంటలకు ఓల్డ్ బోయిన్పల్లి ఏరియాలో నివసిస్తున్నటువంటి డి యాదగిరి అనేటటువంటి వ్యక్తి తన ఇంటి నుండి నడుచుకొని వచ్చేటప్పుడు దగ్గరలో ఇంటికి సమీపంలో తనకు తెలిసినటువంటి వ్యక్తులు అతన్ని కన్ఫ్రంట్ చేసి అతని మీద ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో తన దగ్గరలోనే ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో ఈ ఇంజ్యూర్డ్ యాదగిరి ప్రవేశించి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అదే ప్రాసెస్లో నేరస్తుడు కూడా ఈ హాస్పిటల్ ప్రెమిసెస్లోకి ఎంటర్ అయ్యి
అతని మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వారిద్దరి మధ్య పెనుగులాట జరిగి ఆ తర్వాత నేరస్తుడి దగ్గర ఉన్నటువంటి వెపన్ని ఈ ఇంజ్యూర్డ్ విక్టిమ్ లాక్ అవడం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఇంజ్యూర్డ్ యాదగిరి తను చెప్పిన దాని ప్రకారం తనకు అల్వాల ఏరియాలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నది. ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో అపోనెంట్స్ సైడ్ వాళ్ళు తన మీద హత్యా ప్రయత్నం చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ అల్వాల్ ఏరియాలో ఒక డిస్ప్యూటెడ్ సైట్ విషయంలో ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తున్నది. ఈ అటాక్ నుండి తప్పించుకున్న తర్వాత ఇంజ్యూర్డ్ నేరుగా ఒక లిఫ్ట్ తీసుకొని పోలీస్ స్టేషన్ వరకు బోయినపల్లి పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టరు మిగతా స్టాఫ్ ఇతని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రాథమికంగా వస్తున్న సమాచారం ప్రకారం ఇంజ్యూర్డ్ అవుట్ ఆఫ్ డేంజర్, ఒక బుల్లెట్ గాయం అయినప్పటికీ అది వైటల్ పార్ట్స్ని తగలకపోవడం ద్వారా అతను బ్రతికేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి డాక్టర్స్ ధృవీకరించడం జరిగింది. ప్రస్తుతానికి అతను ట్రీట్మెంట్లో ఉన్నాడు. ఈ ల్యాండ్ డిస్ప్యూట్ ఎవరి మధ్య ఉంది, దీంట్లో యాదగిరి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఏం సంబంధం, అట్లాగే అదర్ సైడ్ నుంచి వచ్చినటువంటి నేరస్తుడు లేక నేరస్తులు వారికి ఏం సంబంధం ఉంది, గతంలో వీళ్ళిద్దరూ ఈ ల్యాండ్ ఇష్యూ గురించి ఎన్నిసార్లు కలవడం జరిగింది, ఈ ప్రాసెస్లో ఈ అటాక్ జరగడము అతను తప్పించుకోవడము ఈ విషయాలన్నీ కూడా పరిశోధనలో ఉన్నవి. నేరస్తుల్ని తొందరగానే ఐడెంటిఫై చేసి వెనువెంటనే వారిని పట్టుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. క్రైమ్ సీన్లో ప్రాథమికంగా మనకు తెలుస్తున్నది ఇక్కడ 2 బుల్లెట్స్ మనకి దొరికాయి. కాబట్టి డెఫినెట్గా 2 రౌండ్స్ ఫైర్ చేస్తారని మాత్రం చెప్పొచ్చు. ఇవి కాకుండా ఇంకేమైనా ఫైరింగ్ జరిగిందా లేదా అనేది ఇక్కడ ఉన్నటువంటి సాక్షుల వాంగ్మూలం తీసుకోవడం, అట్లాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా తీసుకోవడం, తద్వారా మనము ఎన్ని రౌండ్స్ ఓపెన్ చేశారనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. విక్టిమ్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు తన దగ్గర ఒక వెపన్ ఉన్నది. అయితే ఈ విక్టిమ్ దగ్గర ఉన్న వెపను నేరస్తుడిదా, ఇతనికి ఎలా వచ్చింది, ఈ స్కఫుల్లో తను లాక్కోవడం జరిగిందా అనే విషయాన్ని కూడా మనం పరిశోధిస్తున్నాం. ఈ గొడవ జరుగుతున్న సమయంలో విక్టిమ్ హాస్పిటల్లోకి ఎంటర్ అయినప్పుడు నేరస్తుడు కూడా హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ డస్ట్బిన్లో ఇంకొక వెపన్ కూడా దొరకడం జరిగింది. అయితే ఈ 2 వెపన్స్ కూడా ఎవరు తీసుకొచ్చారు, ఎట్లా వచ్చాయి, ఆ తర్వాత ఎవరిని ఎవరు అటాక్ చేశారు, ఏం జరిగింది అనేది పరిశోధనలో మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫుటేజెస్ మనం చూసినట్లయితే దాంట్లో మనకు తెలుస్తున్నది ఒక నేరస్తుడు పార్టిసిపేట్ చేసినట్లు. అయితే డెఫినెట్గా అతను బైక్ పైన వచ్చి ఉంటాడని మేము అనుమానిస్తున్నాం. బైక్ లిఫ్ట్ ఇవ్వడానికి ఇంకొకరు కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి పరిశోధనలో తెలుస్తుంది. అది పరిశోధనలో ఉంది, త్వరలోనే మీకు నివేదిస్తాం.
ఏదైతే గాయపడ్డ వ్యక్తులు ఉన్నారో సార్ ఆయన తెలిసిన వ్యక్తులు ఉన్నారు కదా, ఆ వ్యక్తులు ఏమైనా గుర్తించగలరు సార్ ఎవరు లేరు? అదే ఇప్పుడు అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతున్నాడు కాబట్టి అతనితో మాట్లాడి మిగతా విషయాలు కూడా అన్ని కనుక్కోవడం జరుగుతుంది.